క్రైస్తవ సువార్త ఉజ్జీవ మహాసభలు మన స్టేట్ కన్వెన్షన్ గ్రౌండ్ ఆలయంలో ఫిబ్రవరి 9 నుండి 13వ తేదీల వరకు, అనగా సోమవారం సాయంత్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు సభలు జరగబోతున్నాయి. ఈ యొక్క పాంప్లెట్స్ అలాగే వాల్ పోస్టర్స్ ప్రార్థన చేసి వీటిని మనం రిలీజ్ చేద్దాం. అందరూ కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభువా, మా రక్షకుడా, సంవత్సరములు జరుగుతూ ఉండగా ఈ కార్యమును నూతన పరచుము, దానిని మాకు తెలియజేయము అని హబక్కూకు ప్రార్థించి ఉన్నారు. ఇదిగో నేను నూతన క్రియ చేయబోచు ఉన్నాను, అది ఈనాడే మొలచునని. అరణ్యంలో త్రోవలు కలుగజేసే దేవుడవు, ఎడారిలో నదులను ప్రవహింపజేసే దేవుడవు నాయనా. నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తితో బలముతో కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. మా సామర్థ్యత ఏది కాదు నాయనా. అయ్యా, మేము వడ్డీ వారము, అయ్యా దిన సేవకులు మరియు సేవలో మమ్మల్ని మేము నీకు సమర్పించుకొనుచు మా తండ్రి. ఈ సభలను ప్రభువా మీరే మీ ఆత్మ ద్వారా ఎంతో మహిమకరముగా, ఎంతో ఘనముగా, అయ్యా మునుపు 10 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ప్రభువా మరెన్నో రెట్లు ఘనముగా, మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సభలో పాల్గొని ప్రజలపై బలమైన మీ ఆత్మాభిషేకము, గొప్ప నింపుదల పొందుదురుగాక. వేలాది ప్రజలు నాయన ఈ సభలకైనా ఆయన మొదటి రాత్రే ఆయన తరలి వచ్చినట్లుగా మీరు ఒక్కొక్కరిని సిద్ధపరచండి. ఈ సభలు వర్తమానం అందించబోయే దైవజనులు ప్రభువా, రాజన బ్రహ్మయ్య గారిని నాయన, జఫన్య శాస్త్రి గారిని ప్రభువా, నయన సేమలయ్య గారిని ప్రభువా, అలాగే నాయన జాన్ విక్టరయ్య గారిని ప్రభువా మీకు స్తోత్రాలు. ఆయన జ్యోతి రాజు గారిని ప్రభువా, జాయి చరీనమును ప్రభువా, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏరియా కాపర్లను ప్రభువా బలముగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. సభలు నిర్వహించడానికి ప్రభు తెలంగాణ రాష్ట్ర ఐపీసీ ఎగ్జిక్యూటివ్ ని, కౌన్సిల్ ని ప్రభువా మీరు వాడుకోనండి. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆకర్షిస్తే అనేకులు పరిగెత్తుకుంటూ వస్తారు నాయన. అయ్యా మీరే నాయన నీకు స్తోత్రాలు. ఆత్మీయమైన వాతావరణంలో ఈ సభలను మీ ఆత్మ ద్వారా జరిగించి మహిమ పొందమని, మంచి వాతావరణాన్ని దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఈ పత్రికలను మమ్మల్ని మీకు ప్రతిష్ఠించుకొనుచున్నాము తండ్రి.